సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. రైట్. సో గిరిబాబు గారు నిన్న నా ఫినాన్షియల్ అడ్వైజర్, నా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నాకు నిన్న కాల్ చేశారు. సో కాల్ చేసి, అంటే నేను ఆయన దగ్గర నా ఇన్వెస్ట్మెంట్స్ అంతా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో నిన్న నా అడ్వైజర్ కాల్ చేశారు. విష్ణు, నీ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో నీ పోర్ట్ఫోలియోని ఒకసారి నేను రీబ్యాలెన్సింగ్ చేస్తున్నాను, అదేవిధంగా చర్నింగ్ కూడా చేయబోతున్నాను, అండ్ వెయిటేజ్ కూడా పోర్ట్ఫోలియో వెయిటేజ్ కూడా చేయబోతున్నాను అంటూ కాల్ చేశారు. సరే, ఎంత సమయం పడుతుంది ఏంటంటే ఆయన ఒక 1 hour టైం చెప్పారు. సో 1 hour టైం ఇచ్చి మొత్తం రివ్యూ చేస్తాను. సో పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్, చర్నింగ్ మొత్తం చేస్తాము. 1 hour టైం పడుతుంది. 1 hour ఫ్రీగా ఉన్నామన్నారు. ఎస్, నేను ఫ్రీగానే ఉన్నాను. అండ్ మా టీం కనెక్ట్ అయ్యి దానికి కావాల్సిన ఓటీపీస్ అవన్నీ వస్తాయి బాబు, ఒకసారి వాళ్ళకి డీటెయిల్గా టైం ఇవ్వన్నారు. సరే, 1 hour కూర్చున్నాను. నా ఫండ్స్కి సంబంధించిన చర్నింగ్, పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్, పోర్ట్ఫోలియో వెయిటేజ్ అదంతా కూడా ఒక 1 hour టైం తీసుకొని మొత్తం చేశారు. అయిపోయిన తర్వాత నాకు అనిపించింది, అరే ఒకవేళ నేను గనక నా ఇండివిజువల్గా నేను గనక డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కనుక చేసి ఉంటే ఈ పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సే కానీ, పోర్ట్ఫోలియో చర్నింగ్ కానీ, లేదంటే పోర్ట్ఫోలియో వెయిటేజ్, ఇవన్నీ నేను ఇండివిజువల్గా చేసుకోగలనా? అంటే నేను డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకున్నాను వితౌట్ ఎన్ అడ్వైజర్ కాకుండా ఉంటే, అంటే ఏ గూగుల్లోనో చూసి, ఏ యూట్యూబ్లోనో చూసి లాస్ట్ 3-4 years బెస్ట్ ఫండ్స్ ఏమున్నాయో అవి సెలెక్ట్ చేసుకుని నాకు నేనుగా డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోండి ఉంటే, ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తూ ఇవన్నీ నేను చేసుకోగలను అంటూ కూడా నాకు నిన్న ఆలోచన వచ్చింది. 10 నిమిషాలు. ఓ మై గాడ్, అడ్వైజర్ ద్వారా వెళ్ళాం కాబట్టి ఆయన నాకు ఇవన్నీ చేసి పెట్టగలిగాడు. 1 గంటన్నర సమయం వాళ్ళ టీం నా కోసంగా కేటాయించుకుని నాతో ఫోన్ మాట్లాడుతూ, దానికి సంబంధించిన ఆ మెయిల్స్ చెక్ చేసుకుంటూ, దానికి సంబంధించిన ఓటీపీలు చెప్పుకుంటూ గంటన్నర సమయం పట్టింది ఇదంతా. బట్ నాకు అనిపించింది, సో ఇవంతా నేను ఇండివిజువల్గా వెళ్ళి ఉంటే చేసుకోగలనా ఏంటి? ఒకవేళ నేను కనుక డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకుని ఉంటే ఈ పోర్ట్ఫోలియో చర్నింగ్, రీబ్యాలెన్సింగ్, పోర్ట్ఫోలియో వెయిటేజ్ ఇవన్నీ నేను చేసుకోగలనా? సో ఏంటి అసలు సిచ్యువేషన్ ఒకవేళ నేను వెళ్ళగలిగితే? రియల్లీ రైట్ టైంలో రైట్ టాపిక్ తీసుకొచ్చారండి. రియల్లీ అప్రిషియేట్ యూ. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నార్మల్గా మీరు ఎంతమంది ఫైనాన్షియల్ అడ్వైజర్స్తో మాట్లాడుతూ నాకే ఇంత నాలెడ్జ్ వచ్చింది కదా, నేనే సొంతగా ఎందుకు చేసుకోకూడదని ఆలోచన రాకుండా మీరు ఇలా ఒక అడ్వైజర్ వెళ్ళారే, దట్ ఐ కెన్ అప్రిషియేట్ యూ. ఎందుకంటే ఎప్పుడు కూడా డాక్టర్ నీడ్స్ ఎ డాక్టర్ కదా. ఒక డాక్టర్ ఎంబీబీఎస్ తర్వాత తన ఏదో స్పెషలైజేషన్ ఉంటుంది. అలా అయిపోయిన తర్వాత నేను డాక్టర్ని కదా, నేను అన్ని చదివే వచ్చాను కదా, నాకు అన్ని తెలిసిన వైద్యం తనకు చేసుకోగలరా? డెఫినెట్లీ నాట్. ఏ డాక్టర్ నీడ్స్ ఎ డాక్టర్. సో ఇప్పుడు మీరు కూడా నేను ఎంతమందితో మాట్లాడుతున్నాను, నాకు మొత్తం తెలిసిపోయింది అనుకుంటే అంతమించిన నెగిటివ్ థింగ్ ఇంకోటి ఉండదు. సో మీరు ఇంత ఉన్నా కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అడ్వైజ్ ద్వారా వెళ్ళడం వల్ల వచ్చే లాభం గురించి చెప్పారే, ఇట్స్ అ ఫెంటాస్టిక్. రైట్ టైంలో మన ఆడియన్స్కి మనం ఒక ఇన్పుట్ ఇవ్వడానికి ఒక మంచి టాపిక్ తీసుకొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ యూ. ఎందుకు అంటే మీరు ఈ పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్, పోర్ట్ఫోలియో చర్నింగ్, తర్వాత వెయిటేజ్ మార్చి ఇవన్నీ కూడా చేయాలి అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉండాలి, టైం ఉండాలి, రెండు. ఇప్పుడు మీరు యాక్చువల్గా బిజీ ప్రొఫెషనల్ యాంకర్, మీరు మీ యాంకర్స్ని ఎట్లా క్వశ్చన్స్ చేయాలి, ఎవరెవరు తీసుకురావాలి ఏంటి బిజీలో ఉంటారు. దీన్ని మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మీ కెరియర్ ఫ్లరిష్ అవుతుంది కదా. అక్కడ మీ కెరియర్లో సంపాదించిన డబ్బులు యాజ్ ఎ శాలరీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయండి. ఆటోమేటిక్గా మీ వెల్త్ క్రియేట్ అవుతుంది. కానీ ప్రొఫెషనల్గా నేనే చేసుకుంటాను, ఇది నేనే చేసుకుంటాను అంటే రెండు అవుతాయా? నాకు అనిపించింది, అమ్మా అసలు ఏ మాత్రం ఒక్క నిమిషం కూడా ఇవన్నీ మనం చేయలేము. నేను చూస్తాను ఎంత బిజీ ఉంటారు, మీరు ఎంత బిజీ ఉంటారు, ఎంత స్కెడ్యూల్స్ ఎలా ఉంటాయి మీవి, అవన్నీ పక్కన పెట్టి మార్కెట్ని ఫాలో అవుతూ తప్ప చేయలేము కదా. సో మీరు ఒక అడ్వైజ్ ద్వారా వెళ్ళడం అనేది చాలా మంచి పని చేశారు మీరు. ఇలా వెళ్ళినప్పుడు మీ పోర్ట్ఫోలియోని ఎప్పటికప్పుడు రీబ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ రీబ్యాలెన్సింగ్ అంటే ఏంటి? ఇప్పుడు రైట్ నౌ స్టాక్ మార్కెట్ ఈజ్ అ సిక్లికల్. ఎప్పుడు కూడా ప్రతి 3-4 yearsకి మార్కెట్ సైకిల్స్ మారిపోతూ ఉంటాయి. మీరు గత 20 సంవత్సరాలు తీసుకుంటే ఇయర్ 2000లో .com బూమ్ వచ్చినప్పుడు ఆల్ ఐటీ స్టాక్స్ అన్ని కూడా విపరీతంగా పెరిగాయి. ఎంత విపరీతంగా పెరిగాయంటే పడ్డాయి. మళ్ళీ పడ్డ తర్వాత ఆ ప్రైస్ రావడానికి 10 సంవత్సరాలు పట్టింది.
దాని తర్వాత 2006-7-8లో విపరీతంగా ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ ఉంది అంటే చాలు పెరిగిపోయాయి స్టాక్స్, ఇన్ఫ్రా పెరిగిపోయాయి. డిఎల్ఎఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 1300-1100 ఉండే ఎప్పుడు 2008లో, ఈ రోజుకి ఆ ప్రైస్ రాలేదు. అలాగే చాలా స్టాక్స్ అనిల్ అంబానీ గ్రూప్ స్టాక్స్ అన్ని పోయాయి. దాని తర్వాత ఎఫ్ఎంసీజీ, తర్వాత ఫార్మా, తర్వాత 2015-19 బ్యాంకింగ్ బాగా పెరిగింది. కానీ మీరు గమనించండి లాస్ట్ 4 years బ్యాంకింగ్, ప్రైవేట్ బ్యాంకింగ్ పార్టిసిపేట్ చేయలేదు, ఫైనాన్షియల్ సర్వీసెస్ పార్టిసిపేట్ చేయలేదు. బట్ దట్స్ ద హైయెస్ట్ వెయిటేజ్ ఇన్ ద మార్కెట్. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇక్కడ నుంచి నెక్స్ట్ 4 years ఏం పెరగబోతున్నాయి, వెయిటేజ్ ఏం మార్చాలి. ఇప్పుడు కన్సంప్షన్కి చాలా స్కోప్ ఉంది పెరగడానికి, ప్రైవేట్ బ్యాంకింగ్ చాలా స్కోప్ ఉంది. అండ్ ఆల్రెడీ పాస్ట్ పర్ఫార్మెన్స్ డిఫెన్స్ పిఎస్సిలో మన వెయిటేజ్ ఎంత ఉంది, దాన్ని తగ్గించాలి. ఇవన్నీ ఎవరు చేయాలి మీకు? ఇప్పుడు మార్కెట్ ఎంత పెరిగింది, ఎందుకు పెరిగింది, రీజన్స్ ఏంటి, ఎలా పెరిగింది, ఇప్పుడు నెక్స్ట్ ఎలా వెళ్ళబోతుంది, ఇలా మీరు పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ చేసుకుంటూ, తర్వాత కొన్ని ఫండ్స్ ఉంటాయి అవి ఇక పెరిగిపోయి అక్కడ మూవ్ అవ్వట్లేదు ఇక, ఎందుకంటే వాటిలో ఉన్న ఆల్ఫా జనరేట్ అయిపోయింది, స్టాక్స్ బట్టే కదా ఫండ్ మూవ్ అయ్యేది. మొత్తం ఇచ్చేసినప్పుడు దాన్ని ఎలా మార్చాలి, నెక్స్ట్ స్కోప్ ఎక్కడ ఉంది, ఇది కూడా పద్దాక చేయొద్దు. ఒక 3 years ఒకసారి, 4 years ఒకసారి మీ పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్, నాట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ చర్నింగ్ కోసం చర్న్ చేయొద్దు. ఇప్పుడు మేము కూడా మా క్లయింట్స్ అందరికీ 2021 నుంచి 2024 దాకా కంటిన్యూరీలో ఏం ముట్టుకోలేదు, పార్టిసిపేట్ చేస్తూ వచ్చాము. దాని తర్వాత నుంచి 2024 ఏప్రిల్ నుంచి పెట్టే ప్రతి ఇన్వెస్టర్ మేము డెట్లో తీసుకున్నాం, డెట్ ఫండ్స్లో తీసుకొని నెమ్మదిగా అక్టోబర్ నుంచి నెమ్మదిగా వాళ్ళని స్విచ్ చేస్తూ ఈక్విటీకి, ఎస్టీపీ ద్వారా, కొంత మార్కెట్ పడ్డప్పుడు లంసం ద్వారా, అలా మేము అందరినీ తీసుకుంటూ వచ్చాము. ఇప్పుడు వచ్చే కొత్త ఇన్వెస్టర్స్కి డైరెక్ట్ ఈక్విటీ చేస్తున్నాం. అట్లా ఏ కేటగిరీ ఏ టైంలో మనం వెయిటేజ్ తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు మనం పోర్ట్ఫోలియోని చర్న్ చేయాలి, ఆ చర్నింగ్ అంటే మీరు ఏ వెయిటేజ్ మార్చడం, రీబ్యాలెన్సింగ్ చేయడం. ఈ రీబ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఆల్రెడీ గోల్డ్ చాలా హై పెరిగిపోయింది కనుక అది చూసి ఇప్పుడు రావద్దు గోల్డ్లో రావాలి అంటే ఒక డైరెక్ట్ గోల్డ్ ఫండ్స్ కాకుండా మల్టీ అసెట్ ఫండ్స్ ఉంటాయి, అందులో కొంచెం వెయిటేజ్ తీసుకోవచ్చు, గోల్డ్ వెయిటేజ్. ఇట్లా మనకి ఏం కావాలి, మన రిక్వైర్మెంట్ ఏంటి, మన వెయిటేజ్ ఏంటి, మనం ఏ కేటగిరీలో ఉన్నామో, మనం ఎలా పోర్ట్ఫోలియోని మనము మేనేజ్ చేసుకోవాలి అనేది ఒక అడ్వైజర్ ద్వారా వెళ్తే, ఈ అడ్వైజర్స్ టైమ్లీ చేయడం వల్ల మీ పోర్ట్ఫోలియో డెఫినెట్లీ 3 to 4% ఎక్స్ట్రా ఆల్ఫా జనరేట్ చేస్తుంది. మీరు సొంతంగా చేశారనుకోండి, మీరు ఒక ఫండ్స్ తీసుకుంటారు, ఏం చేస్తారు, మీరు పాస్ట్ పర్ఫార్మెన్స్ ఏమేమి పెరిగాయి చూసి తీసేసుకుంటారు. కానీ ఇక్కడ నా గోల్ ఏంటి, నీడ్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది, ఈ మార్కెట్లో ఏవి హై వెయిటేజ్లో ఉన్నాయి, లో వెయిటేజ్లో ఏమున్నాయి, ఏది పెరగబోతున్నాయి తెలుసా, ఓన్లీ పాస్ట్ పర్ఫార్మెన్స్ కొడితే వస్తాయి తప్ప. సో దాంట్లో ఏం కావాలని ఎలా తెలుస్తుంది మీకు? సరే చేశారు అనుకుందాం, పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసేసి, తర్వాత మళ్ళీ ఇవాళ పరిస్థితి బట్టి మార్కెట్ ఎలా వెళ్తుంది, నేనేం చేయాలి. అండ్ మీరు లాస్ట్ 4 years చూసిన బుల్ మార్కెట్ మళ్ళీ వస్తుందా, ఈ మధ్య కాలంలో మళ్ళీ రాదు. అలాంటి బుల్ మార్కెట్ మనము ఎప్పుడో ఒకసారి కానీ చూడలేము, ఒక డికేడ్లో ఒకసారి లేదా 15 years ఒకసారి వస్తుంది. అది అలాంటి బుల్ మార్కెట్ 2020 నుంచి 2024కి వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ తన న్యాచురల్ బిహేవియర్ ఉంటుంది, అంటే పడుతూ లేస్తూ సంవత్సరానికి 10-12% ఇస్తుంది. అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఏం చేయాలి, 15% ఎక్స్ట్రా ఆల్ఫా జనరేట్ చేయాలి, అంటే 15% రిటర్న్ రావాలి అంటే మనం ఇలా పోర్ట్ఫోలియో వెయిటేజ్ని మార్చుకుంటూ ఎప్పటికప్పుడు ఏది పెరగబోతున్నవి, ఏ కేటగిరీ వైజ్, అంటే ఎవరు దేవుళ్ళు కాదు ఇక్కడ, ఇది గ్యారంటీ పెడితే పెరుగుద్ది అని చెప్పడానికి. మన పోర్ట్ఫోలియో బ్యాలెన్సింగ్ చేసుకుంటే డైరెక్ట్గా మీరు చేసే దానికంటే ఇలా అడ్వైస్ ద్వారా వెళ్ళినప్పుడు వచ్చే ఆల్ఫా చాలా ఎక్కువ జనరేట్ అవుతుంది, మోర్ దెన్ 2-3%. మీ ఇన్వెస్ట్మెంట్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీ అడ్వైజర్ కనుక ఈ పని చేయకపోతే, ఇప్పుడు మార్కెట్ పడుతున్నప్పుడు అంటే ఆల్మోస్ట్ పడి చాలా వరకు వచ్చేసింది, ఇక్కడ నుంచి ఎంత పడుద్ది అంటే మేబీ 5-10% పడవచ్చు. రైట్ టైంలో చేస్తున్నాడు తను, రైట్ టైంలో రైట్ అలొకేషన్, రైట్ కేటగిరీస్ చేయడం వల్ల ఇక్కడ నుంచి నెక్స్ట్ జర్నీలో ఏమేమి పెరగడానికి స్కోప్ ఉంది, ఆ విధంగా మీ పోర్ట్ఫోలియో మళ్ళీ పార్టిసిపేట్ చేస్తుంది. సో అగైన్ యూ విల్ మేక్ ద గుడ్ మనీ వెన్ కంపేర్ టు అదర్ ఇన్వెస్టర్స్. అప్పుడు మీకు ఒక 2-3% ఎక్స్ట్రా ఆల్ఫా జనరేట్ అయిందా? మరి ఆల్ఫా జనరేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీరు డైరెక్ట్లో చేసుకుంటే మీకు వచ్చే డిఫరెన్స్ ఎంత, హార్డ్లీ 0.5%, 0.6%. ఇప్పుడు ఇలా చేయడం వల్ల మీకు మోర్ దెన్ 3%, మోర్ దెన్ 4% జనరేట్ అయినట్టే రిటర్న్. మీరు దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ఫ్లెక్సీ క్యాపో, మిడ్ క్యాపో, స్మాల్ ఏదో ఒక కేటగిరీ తీసుకుంటే అందులో ఒక టాప్ 5 ఫండ్స్కి బాటమ్ 5 ఫండ్స్కి మధ్య డిఫరెన్స్ చూస్తే మోర్ దెన్ 10% ఉంటుంది. టాప్ 5 ఫండ్స్ ఒక్కొక్కటి 20, 22, 23 ఇస్తే బాటమ్ 5 ఫండ్స్ 5%, 6% కూడా ఇవ్వదు. డిఫరెన్స్ ఎంత ఉంది, మోర్ దెన్ 10%. అంటే మీరు కనుక పాస్ట్లో పెరిగిగా టైప్ చూసి పైన పెడితే మళ్ళీ కిందికి వెళ్తే మోర్ దెన్ 10% డిఫరెన్స్ రావచ్చు. అంటే అక్కడ మీకు డైరెక్ట్ ద్వారా వెళ్తే డిఫరెన్స్ వచ్చేది ఎంత, హార్డ్లీ లెస్ దెన్ 1%. బట్ ఇక్కడ ఫండ్ పర్ఫార్మెన్స్ వచ్చింది ఎంత డిఫరెన్స్, మోర్ దెన్ 4-5%. సరిపోలే. సో ఇప్పుడు మీకు ఒక అర్థమవుతుంది, మనం చాలాసార్లు చెప్పాం చాలా వీడియోస్లో కూడా, అందుకే చాలా మంచి టాపిక్ తెచ్చారని చెప్పాను. సో మీరు అందరికీ అర్థమవ్వాలి ఇదంతా అంటే, ఇలాంటి టైమ్స్లో హౌ యూ హ్యాండిల్ ద క్లయింట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ఒక వీడియోలో చెప్పాము, సిప్పులు క్యాన్సిల్ చేస్తున్నారు, అదే మీరు డైరెక్ట్ చేసుకుంటే అమ్మ మార్కెట్ పడిపోతుంది, ఏదో యుద్ధం వచ్చేస్తుంది, ఇంకోటి అవుతుంది, ట్రంప్ టారిఫ్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు అంటే ఇక మళ్ళీ మంచి రోజులు రావా, మళ్ళీ ఇదంతా నెక్స్ట్ సైకిల్ రాదా, పెరగదా, ఇదంతా షార్ట్ టర్మ్ కన్సర్న్ ఇది.
అది అర్థం కావాలి కదా. బట్ అడ్వైజర్ విల్ హ్యాండ్ హోల్డ్ యూ. ద రోల్ ఆఫ్ అడ్వైజర్ ఇస్ టు కంట్రోల్ యువర్ బిహేవియర్, నాట్ టు కంట్రోల్ ద మార్కెట్. అలా మీకు ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి, ఇప్పుడున్న మార్కెట్ ఏం చేయాలి, మీ పోర్ట్ఫోలియోని ఎలా చర్న్ చేయాలి, ఇక్కడ నుంచి నెక్స్ట్ 6 monthsలో మార్కెట్ ఎలా రీడ్ చేయాలి, ఆ ప్రకారం చేస్తూ ఉంటాడు. లేదా మీరు కనుక ఒక 6 monthsలో నాకు మనీ అవసరం ఉంది అంటే ఇమీడియట్గా దాన్ని వేరే ఫండ్స్ మూవ్ చేయడము. నేను చాలాసార్లు చెప్పాను, నేను ఒక ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తాను, నేను ఇన్వెస్ట్ చేస్తూ పోతా ₹1,00,00,000 నేను తీసే టైంకి పడిపోతే ఎట్లా అని కదా. కరెక్ట్గా మన గోల్ కనుక ఒక 6 months 1 year ముందు ఉంది అంటే ముందే దాన్ని స్లోగా కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ మూవ్ చేసుకొని మనం అక్కడ నుంచి ఆ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ నుంచి నెమ్మదిగా మన గోల్ రీచ్ అవ్వడానికి కావాల్సిన విధంగా ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని నా గోల్ రేపు అవసరం ఉంది అంటే ఇవాళ విత్డ్రా చేయకూడదు. అప్పుడు విత్డ్రా చేయాలనుకున్నప్పుడు మార్కెట్ పడితే మనం అనుకున్నది రాకపోవచ్చు. కనుక గోల్కి రీచ్ అవుతున్నప్పుడు ఈ 10-15 సంవత్సరాల లాంగ్ జర్నీలో ఒక 1 year ముందే యాక్ట్ చేయడం మొదలుపెట్టాలి. దట్స్ వాట్ వీ డూ. ఒక 10 years తర్వాత ఇప్పుడు మొన్న చెప్పా కదా మీకు, ఒక క్లయింట్ ఆల్మోస్ట్ ఒక 1 crore పోర్ట్ఫోలియో అయింది. వాళ్ళిద్దరు పెళ్లి కూతురు, ఒక అమ్మాయి పెళ్లిళ్ళు కూడా ఆయన అందరి ముందు చెప్పాడనమాట, మా అమ్మాయి పెళ్లి ఈయనే చేశారు, ఈయన ద్వారా జరిగింది అని. మనం ఏం చేశాను సార్ అంటే, లేదు మీరు కనుక అలా టైమ్లీ మాకు మనీ అడ్జస్ట్ చేస్తూ మీరు చేయకపోయి ఉంటే ఇవాళ మా ఇద్దరు పెళ్లిళ్ళు అయ్యేది కాదని చెప్పాడు. దట్ ఈస్ వాట్ ద రోల్ ఆఫ్ అడ్వైజర్. దట్ వాట్ యువర్ అడ్వైజర్ ఇస్ డూయింగ్. దీని ద్వారా మీ పోర్ట్ఫోలియో డెఫినెట్లీ 2-3% ఎక్స్ట్రా రిటర్న్ జనరేట్ చేస్తుంది. అప్పుడు బిగ్ థ్యాంక్స్ చెప్తారు మీరు అడ్వైజర్ కి. నాకు నిజంగా అనిపించింది, గంటన్నర ప్రాసెస్ అంతా ఇది మనం చేయలేమే. అది మీరు ఆ టైం స్పెండ్ చేయలేరు కదా. చేసిన అంత నాలెడ్జ్ మనకు లేదు కదా. ఇంకొకటి, వాళ్ళు గంటన్నరలో చేసేసారు అంటే ఒక డాక్టర్ ఏం చేస్తాడు, రాగానే నాడి పట్టుకుంటాడు, చూస్తాడు, చెప్పేస్తాడు. అంటే డాక్టర్లో చెప్పేశాడంటే ఆయన ఎంత కష్టం ఉండాలి దాని వెనుక, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఎన్ని సంవత్సరాల చదువు, అవన్నీ కలిపి అలా క్షణంలో చెప్పేశాడు. మనం ఆ లెవెల్కి రావడానికి ఎంత టైం పడుతుంది. కానీ అర్థం చేసుకోవాల్సింది, అరే డాక్టర్ ఏందిరా ఒక అరగంట ఒక నిమిషం చేపట్టుకొని ₹2,000 ఫీజు తీసుకుంటే ఆ చేపట్టుకుంటే అర్థం అవ్వాలంటే మన నాలెడ్జ్, చదువు, ఎక్స్పీరియన్స్, ఆ కెరీర్ మీద ఆయన పెట్టిన ఖర్చు అన్ని ఉంటాయి, ఎక్స్పీరియన్స్ కూడా కదా. ఇప్పుడు మార్కెట్ 20 సంవత్సరాల నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను. దేర్ ఇన్ ద మార్కెట్ సిన్స్ 20 years ప్లస్. సో మార్కెట్ ఏమైతుంది అంటే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చి గూగుల్లో చదివితే ఇంత ఎక్స్పీరియన్స్తో వచ్చింది అర్థం కాదు. ఇప్పుడు మీరు నార్మల్గా ఒక వంట వండాలనుకోండి, వెళ్ళి మీ వైఫ్ కిచెన్లో తీసుకెళ్ళి పోపు వేయి, తాలింపు పెట్టు, తర్వాత నూనె పోయి ఇలా చేయంటే వచ్చేస్తుందా? వాళ్ళు ఫోన్ మాట్లాడుతూ కూడా టకటక చేసి పడేస్తారు. మనం చేయలేము అట్లా. మనం చేయలేము. ఎంత కాన్సన్ట్రేట్ చేసినా ఆ రెసిపీ రాదు. అక్కడ ఏంటి ప్రాసెస్ సేమ్, బట్ టేస్ట్ డిఫరెంట్. కారణం ఏంటంటే ఎక్స్పర్టీస్ అంత ఏం లేదు. ఇప్పుడు చాలామంది మీరు పెద్ద పెళ్లిళ్ళలో ఫంక్షన్ కుక్స్ చూస్తుండండి, వాళ్ళు ఒక పెద్ద చెఫ్ ఉంటాడు, టకటక ఇది ఇక్కడ అన్ని చేసుకుంటూ పోతుంటాడు, అన్ని సెట్ చేసేస్తాడు. ఎక్స్పర్టీస్ మొత్తం. మనం ఎంత కూర్చొని ఎన్ని చేసి బుక్ చదివి ఎన్ని చేసినా కూడా ఆ టేస్ట్ రాదు. బికాస్ ఆ ఎక్స్పర్టీస్ దట్స్ ఆల్. ఎగ్జాక్ట్లీ. అది మీరు గంటన్నర అన్నారు కదా, ఆ గంటన్నర మీకు ఒకరోజు కూర్చున్న రాదు. ఎందుకంటే అదంతా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఉంది, ఏమైతుంది, ఏ కేటగిరీస్ పెరుగుతున్నాయి, ఇది ఒక నిరంతర ప్రక్రియ. Daily we read lot of things, we watch the markets, we speak to fund managers, we attend lot of sessions, market outlook sessions attend అవుతుంటాం. ఏమైతుంది, ఎక్కడ పెరుగుతుంది, ఏం జరిగింది, ఎకానమీలో ఏం జరుగుతుంది, మార్కెట్ ఏం జరుగుతుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది, స్పెండింగ్ ఎక్కడ నుంచి వస్తుంది, ఏ కేటగిరీ స్కోప్ ఉంది, అందరి ఇన్పుట్స్ అర్థం చేసుకుంటూ దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.